హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నా అందరికీ తెలుసు. ఏ పని కూడా చేయలే, రోడ్లు కానీ ఏవి. నేను కోటాలన్నీ తీసాడు. తాపి మేస్త్రికి పనులు లేవు, అన్ని వ్యవస్థలో కూడా బాగోలేదు. అందు గురించి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాకు నెల్లిమర్ల నియోజకవర్గం 2 సార్లు గెలిచాడు ఎమ్మెల్యే. 2 సార్లు గెలిచారు కానీ ఏ పని చేయలే. ఈ కాలాలు ఎలాగొన్నా చూడండి, రోడ్లు ఎలాగొన్నావో చూడండి. ఇందులో రోడ్లు, లైట్లు, పొలేలు బోర్లు పోయి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఈయన గెలిచి గెలడమే తెలుస్తుంది, మళ్ళీ ఓటుగా వస్తుంది. అందు గురించి మాకు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం మా బాగుంటుంది. అంచేత ఇంకేంటి కాదండి, ఇక్కడ నెల్లిమర్ల డిస్ట్రిక్ట్ సరువు ఉంది. ఇక్కడ లేబర్ చాలా మంది ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. 100 రూపాయల గురించి చాలా బాధపడతాను. అందు గురించి మాకు ఏదో పరిశ్రమలు వస్తే అందరికీ బాగుంటుందని మేము కోరుతున్నాం. నెల్లిమర్ల ఈసారి లోకం మాధవి గారు పోటీ చేస్తారు కదా. మాకు చంద్రబాబు నాయుడు పైన వస్తారు, ఇక్కడ లోకమాధవ్ గారు వస్తారు. అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా ఒక విషయం అండి, 30 రూపాయలు ఉండి లిక్కర్ బాటిల్ 150 రూపాయలు కొంటారు. తాపి మీద ఎంత అయినా క్వాలిటీ అవ్వట్లా. ఎంతమంది అనారోగ్యులు ఇదవుతారు. అది తెలుసుకొని మాకు మేమందరం జనసేనకి ఓట్లు వేస్తాం. ఎంపీకి అప్పలైట్ గారు వేస్తాం. అది ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఏమన్నా అడిగేస్తారు, ఎవరు కావాలి మీకు? ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? ప్రెసెంట్ 5 years గవర్నమెంట్ ఎలా చేసి చూసారు, అది ఎలా ఉంది గవర్నమెంట్? మీరేంటి లేపాక్ష సాక్షి కాదు కదా. అలా అయితే నన్ను ఇరిగించేస్తే లేని పని తల తప్పు కాదండి, ఉన్నమాట చెప్తాను. అది న్యూట్రల్ మీడియా అండి, ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి చంద్రబాబు రావాలంటే కూటమి వస్తేనే గ్యారంటీగా కూటమి వస్తుంది కూడాను రావాలి. వస్తేనే ఈ పైసలు బాగుపడతాయి, లేకపోతే ఉంటుందే మళ్ళా మన పని ఇదే. ఎందుకంటే ప్రజెంట్ జగన్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలు ఏముంటాయి, మీరు రేపు కూర్చోబెడితే మీరు పథకాలు ఇచ్చేస్తారు. ఇప్పుడు మాకు అమ్మాయి కూర్చోబెట్టి పథకాలు ఇస్తారు. పథకాలకు ఏం లేదు, పథకాలు తెలిస్తే తినేయడం, చెయ్యి కడుచుకోవడం తప్ప ఎట్ లేదు. దానివల్ల డెవలప్మెంట్ లేదు. మీకు డెవలప్ కావాలండి. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి ఉద్యోగాలు తగలాలంటే ఏదో కంపెనీలు రావాలి. మీకు తెలిసిందే, ఆ ఇండస్ట్రీ వస్తేనే బాగుపడుతుంది. మనకి ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. రోడ్ల సంగతి మామూలే. ఇవన్నీ అయితే చెప్పుకోపోతే బోర్డు ఉన్నాయి, అనవసరం. చెప్పండి, గ్యారంటీగా కూటమి వస్తుంది. కూటమి వస్తేనే బాగుపడుతుంది. నెల్లిమర్ల ఎలా ఉందండి? ఇక్కడ నెల్లిమర్ల కూడా కూటమి అభ్యర్థి వస్తారు గ్యారంటీగా, చూడక్కర్లేదు. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పర్లేదు. లేదు ఇంకా కొత్త అవకాశం ఇద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ఆతృతి, అతను ప్రజలకు చెయ్యాలని ఒక ఆస్త వచ్చి ఇల్లు వాకలన్నీ వదులుకొని చేస్తారు కాబట్టి ఒక అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇచ్చాం కాబట్టి ఈసారి ఇతనికి ఇవ్వచ్చు, తప్పేం లేదు. నెల్లిమర్ల ఎలా ఉంటదంటారు? నెల్లిమర్ల అంటే అలాగే చెప్పలేము, రెండు ఇటువైపు అటువైపు కూడా ఉన్నది. అలాగేం చెప్పలేం. మీరు ఎక్కడ మేడం? ఎక్కడైనా చెప్పండి, ఏమనుకున్నారు ఈసారి? లోక మాధవి గారా, జనాలు ఏమనుకున్నారు మేడం? ఏమో, నేను హౌస్ వైఫ్, నాకు తెలియదు. ఎందుకు తెలియదు? మీకే ఎక్కువ తెలుస్తాయి. నాకు తెలియదు, మీరు చెప్పండి సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగనేనండి. జగన్ గారు. ఎందుకని సార్? ఫస్ట్ సంక్షేమ పథకాలు. ఇంకా సంక్షేమ పథకాలు అన్ని కరెక్ట్ గా అందుతున్నాయి. లంచం వివక్ష లేకుండా అందరికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ ఎలా ఉంది నెల్లిమర్ల ఈసారి? నెల్లిమర్ల కొంచెం పాత ఎమ్మెల్యే బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా గ్లాస్ కి అవకాశం ఉన్నట్టు ఉన్నాయి. కాకపోతే ఆ ఏరియాలో మాత్రం ఇక్కడ గ్లాసు నెల్లిమర్లో, ఆ సైడ్ వెళ్ళేసరికి మళ్ళీ బడకొండ అప్పలనాయుడు. ఇక్కడ ఒకే సైడు నెల్లిమర్ల మండలంలో గ్లాస్ ఉంటుంది. వేరే మండలానికి ఎక్కువ భోగాపురం 4 మండలాలు కదా మొత్తం. అక్కడ మళ్ళీ బడకొండ అప్పలనాయుడు ఆ ఏరియా కదా. ఆ 3 మండలాల్లో అదే వేరే మండలం ఉన్నాయి కదా, ఇంకో మండలం ఉంది కదా. మాది చీరుపడి నియోజకవర్గం వస్తుంది. సీరోడ్ సత్యవారం 1 సైడే.
పవన్ కళ్యాణ్ అంటే సార్ టఫ్ ఫైట్ ఫేస్ చేస్తున్నారా? లేదు లేదు, లేదా అన్ని సర్వేలు కూడా అలాగే చెప్తాను మీకు. ఇప్పుడు కళా వెంకట్రావు గారికి ఇచ్చారు కదా, అక్కడ లోకల్ కాదు కదా ఆయన. ఇప్పుడు ఆయన నాగరాజ్ కెమిని నాగరాజ్ ఇచ్చింది ఎలా ఉండేది? ఇప్పుడు నాగార్జునకి వస్తే కొంచెం టఫ్ గా ఉన్నాం. తప్పు ఉందంటారా? టఫ్ అంటే గెలరోజు గెలుస్తాడు, కాకపోతే కొంచెం టఫ్ గా ఉన్నాం. కావాలా గణేష్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి సార్ అయితే మాట జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటదండి. ఎందుకంటే కొంతవరకు పర్వాలేదు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ ఈ ఏరియా అంతా మొత్తం అంతా వైసీపీ. నిలమర్ల అంటే ఈసారి నిలమర్లో టఫ్ ఫైట్ ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. ఓకే, ప్రజల్లోకి కావాల్సిన నాయకుడు ఏంటంటే జగనే కావాలండి. ఇక్కడ ఉన్న అప్పలనాయుడు గారు ఎమ్మెల్యే గారు అతనే కావాలి. ఎందుకంటే ఆయన కిందసారి చేసింది కూడా ఇప్పుడు కూడా అతనే చేస్తారని మాకు ఒక నమ్మకం. అంటే ఏమి చేయలేదు అని కొంచెం జన వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఏమి లేదంటారా? ఓకే, చెప్పండి గురుగారు. నెల్లిమర్లో కొంత అలాగా ఉంటుంది. నెల్లిమర్ల పొజిషన్ అలాగా ఉంది మొదటి నుంచి. అలాగా ఉంది. నెల్లిమర్లో ఇష్టం లేని చెప్తారు, మాత్రం అతనే మళ్ళీ రోలింగ్ వస్తారు. ఆయన వస్తారు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంతా బాగుంటుంది ఏం చెప్తానండి. ప్రజెంట్ 5 years చూసారు కదా జగన్ గారి పరిపాలన. కొద్దిగా ఇంట్రెస్ట్ జగన్ గారి పరిపాలన చూసారు 5 years, ఎలా అనిపించింది మీకు? ఎలాగనిపిస్తుందంటే అలాగే ఇక్కడ చెప్పలేమండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనం కాబట్టి మన క్లారిటీ మనం చెప్పలేము. ఓకే, ఇక్కడ ఏమనుకున్నాం నిలబడలు ఈసారి జనసేన వస్తుందా వైసీపీ వస్తుంది? ఇక్కడ పోటీ ఉంటదండి. పోటాపోటీ ఉంటది. గురుగారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాది గైప్నగర్ నియోజకవర్గం సార్. మేము ఈసారి మళ్ళీ కూడా వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటాను. చేత ప్రజలకి అంతా న్యాయం జరిగింది. ఆయన చాలా బాగా. ఆయన ఈజీ గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుందంటారా? ఈజీ గెలిచారు. ఈజీ గెలుస్తారు. ఎందుకంటే తెలుగుదేశం కొత్త క్యాండిడేట్ వచ్చారు. ఆయన వైఎస్ఆర్ లో ఉండేవాడు మునుపు నాన్నాలు. మొన్న ఎలక్షన్ కి మళ్ళీ టీడీపీకి వెళ్ళారు. అంచేత మా గైప్నగర్ నియోజకవర్గంలోనూ బాగానే ఉంది. అంతా చేతారు. పెద్దలకు కూడా మరి అకౌంట్ లో డబ్బులు పడడం ఇవన్నీ న్యాయంగా పెద్దలు పెన్షన్లు మొన్న కొన్ని ఇబ్బందులు పెట్టారు. పెన్షన్లు అవి మళ్ళీ అకౌంట్లు వేయడం ఇవన్నీ బ్యాంకులు అంతా తిరగడం జరిగింది. అంచేత దానివల్ల కొంత పెద్దలు ఇదయ్యి మళ్ళీ వైఎస్ఆర్ మళ్ళీ రావాలని సింపతి పెట్టుకోండి. అంచేత మనకి వైఎస్ఆర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు అయితే బాగుంటదండి. ఎందుకని సార్? చంద్రబాబు అయితే స్టూడెంట్స్ బాగుంటదండి, ఎంప్లాయ్మెంట్ బాగుంటది, ఐటీ కంపెనీస్ వస్తాయండి. మరి ఇక్కడ ఈసారి ఎలా ఉంటుంది? నెల్లిమర్లో జనసేన వస్తుంది. లోకం మాది వస్తారంటారా? ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుందా? ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తుంది. మేడం చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అంతే, పరిపాలన బాగుంటది. మరి ఇక్కడ ఎలా ఉందండి నెల్లిమర్లలో? జనసేన వస్తుందండి. జనసేన వస్తుంది. ఎంపీ వస్తుందండి. ఎవరు? అప్పలనాయుడు గారా? ఓకే, చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇద్దరు బాగానే ఉంది కదండి. ఇద్దరు బాగానే ఉందా? ఇద్దరు రావాలంటారా? ఎవరైనా పర్వాలేదు. ఎలా ఉంది నెల్లిమర్లు ఈసారి? అటు ఇటులో ఉందండి. అటు ఇటుగా ఉందా? ఎందుకని అలాగా? మరి అభివృద్ధి చేసాడే అభివృద్ధి చేస్తాం అంటారు. అందుకేనా? ఓకే అమ్మా, చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? జగన్ గారు బాగుంటది. అందుకే పెయింటింగ్ కూడా ఆన్సలేదు. ఆ రంగు పోకూడదనే, 3 రంగులు పోకూడదనే మీకు అర్థమై ఉంటది. మరి మళ్ళీ ఏం లేపారు? క్లియర్ కనబడదు కదా జనాలకి. అదే పొరపాటు అయింది. కానీ ఇప్పుడు వేస్తే లేని పోనీ డిస్టర్బెన్స్ ఏమని ఆగాను అంతే. ఎలా ఉంది నెల్లిమర్లు? ఎలా ఉందంటారు ఈసారి? చూడక్కలేదు సార్. ఓవర్ వన్ సరేనా? ఏం పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఓకే, మరి సార్ నెల్లిమర్లలో జనసేనకి ఇచ్చారు కదా, ఇక్కడ జనసేన వస్తుందా వైసీపీ వస్తుందా? ఇక్కడ జనసేన వస్తాను. జనసేన వస్తుంది. ఎందుకని? దానికేమో కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువ అనుకుంటున్నాను. పాసిబిలిటీస్. థ్యాంక్ యూ. చూస్తున్నామండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏంటి చెప్తా ఉంటాం? ఏం చెప్పలేరంటారా? ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ అది కూడా చెప్పలేము.
గురుగారు ఏం పేరు మీ పేరు? ఓం నమ శివాయ. మహేష్ అండి. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే మరి పేదవాళ్ళకి ఇప్పుడు జగన్ గారు చేసిన పరిపాలన బాగుందండి పేదవాళ్ళకి. ఓకే. ఎందుకంటే అన్ని పంపిస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. జగన్ డబ్బులు వేస్తున్నారు, ఇబ్బంది లేదు. అయితే మధ్యవర్తులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. మరి ఇక్కడ ఎలా ఉందండి నిలమర్లు ఈసారి? నిలమర్ల సమానం అటు ఇటుగా ఉందండి. ఈజీ అయితే లేదు అప్పలనాయుడు గారికి. ఏంటి అప్పలనాయుడు గారికి అంత ఈజీ గెలిచే అవకాశం అయితే లేదు, టఫ్ అయి ఉంటుంది అంటారు. చెప్పలేము మరి. అదే చెప్పలేమంటారు. ఎందుకంటారు ఇప్పుడు ఇన్ని పథకాలు ఇన్ని చేసినప్పుడు వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు గారు ఈజీ గెలవాలి కదా? అవునండి. ఈ ప్రభుత్వం అంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మానవులు ఏం చెప్పలేము మరి. ఓకే. సో ఇదైతే టఫ్ అయి ఉంటుంది నిలమర్లలో. ఏంటి నిలమర్లలో హోరాహోరీగా ఉంటుంది అంటారు. హోరాహోరీగా ఉంటుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మా గురువు గారు చెప్పినట్టు ఆయన చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎలా ఉంది సార్ ఇక్కడ మొన్నటి వరకు 50-50, కాకపోతే ఇప్పుడు కొంచెం విండ్ మారిపోయింది. మోర్ టువర్డ్స్ గాజు గ్లాస్. ఎందుకు మారిందంటారా? అంటే నామినేషన్ మారిందంటారా? నామినేషన్ టైం నుంచి బాగా మారింది. ఆయన ప్రచారానికి రాలేదండి, ఎప్పుడో ఒకసారి చూసానంటే. ఎవరు? అప్పలనాయుడు. ఓకే. మరి అటువైపు ఏం తిరుగుతున్నారని తెలియదు కానీ ఎక్కడైతే వదిలేశారు ఆయన. ఇక్కడ జర్జాపేట దీనికి అంటే మున్సిపాలిటీ అంతా జర్జాపేట నిలమర్ల కలిపితే ఒక సింగిల్ మున్సిపాలిటీ అన్నమాట. ఇక్కడ పక్కన జర్జాపేట ఒక గ్రామం, రెండు వేరు వేరు గ్రామాలు కానీ ఇప్పుడు రెండింటిని కలిపి సింగిల్ మున్సిపాలిటీ చేశారు. మెయిన్ ఇక్కడ వాటర్ వేస్ అంతా అదే ఉండేది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు మొత్తం అంతా బాగా మారిపోయింది. ఇటు వెనకాల గాంధీనగర్ కాలనీ కానీ ఇటు అటు అన్ని వైపులో బాగా మారింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని అంటారు? ఎందుకంటే అది అంతే మరి. ఇంకా అంతకన్నా మరి ఇక్కడ ఎలా ఉంది సార్ నిలమర్లు? ఈసారి చెప్పాం అంతే. మీరు నిలమర్లో సార్, నిలమర్లలో గ్లాస్ వస్తుందా లేకపోతే గ్లాసే రావాలి? గ్లాసే రావాలి, సైకిల్ రావాలి అంతే. మరి ఇంకా చెప్పిసాం వెళ్ళిపోండి ఇంకా అంతే. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, నిలమర్లో ఫ్యాన్ వస్తే బాగుంటుంది అంటారా, గ్లాస్ వస్తే బాగుంటుంది అంటారా? గ్లాసే రావాలి. ఎందుకని అంటారు? కొన్ని పనులు పెట్టి ఉంటారు సార్, అంతేనా? గురుగారు చెప్పండి, మీరు ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? కూటమి. ఎందుకని అంటారు? అభివృద్ధి లేదన్న. అభివృద్ధి లేదు. ఓకే. మరి ఇక్కడ సారి జనసేన వస్తుంది అంటారు ఇక్కడ? ఖచ్చితంగా. ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఇస్తాడు అంటారా? 30,000 మెజార్టీ ఖచ్చితంగా. 30,000 మెజార్టీ. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఏ ఇండస్ట్రీ కానీ మాలాంటి వర్కర్స్ కానీ ఏమీ చేయలేదు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ నిలమర్లు? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడైతే మట్టుగా జనసేన వచ్చింది. జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. ఓకే. చెప్పండి బ్రదర్, మీ పేరు? సంతోష్ కుమార్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? ఏవైనా అలాంటి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదు. ఓకే. ఒక పథకాలు కానీ గతకాలు కానీ మిషన్లు కానీ ఏమి లోన్లు ఇవ్వలేదు. అలాంటిది వేస్ట్. మాలాంటి పనులు చూడలేదు ఇంకెందుకు. ఓకే. జనసేనకు ఓటు. జనసేనకు. మేడం ఈజీ గెలుస్తా, లోకనాథ్ గారు ఈజీ గెలుస్తా టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? మేడం గారు అంటే గెలవాలి. అందరికీ కృషి ఉండి చెయ్యాలి. మేడం గారు గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు కదా ఆయన. ఓకే. తర్వాత విద్యా సంస్థను పెంచాడు. నిరుద్యోగ రేపొద్దున 4-5 ఏళ్ళకి వాళ్ళే ఉన్నత విద్యను చదువుకునే నిరుద్యోగ సమస్య లేకుండా ఉంటారు కదా. ఓకే. అది ఆయన మీద సంక్షేమ పథకాలు. ఎలా ఉంది సార్ నిలమర్లలో? నిండుమర్లు అంటే ఇది ఒక ఊరికి సంబంధించింది కాదండి. దాని మీద ఏంటంటే మిక్సిరే. చెప్పలేమంటారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు? చెప్పలేము. అంటే నెల్లిమర్లు ఒక్కటే. అంటే నెల్లిమర్ల నియోజకవర్గం మాత్రం బడగుండ అప్పలనాయుడు గారు అవకాశం ఉంది. ఓకే. నిలమర్ల మండలంలో కొంచెం చెప్పలేమంటారు? చెప్పలేం కానీ నెల్లిమర్ల టోటల్ గా ఆయన నియోజకవర్గంలో మాత్రం బడగుండ అప్పలనాయుడు గారు అవకాశాలు ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్?
సంక్షేమ చాలా పథకాలు ఇచ్చారు సార్. ప్రజలకు చాలా మేలు చేశాడు. ఇంటింటికి కూడా పెన్షన్ కార్యక్రమం అందుబాటులో ఉంది. అమ్మఒడి అనగానే చేనేత వర్కర్ కావచ్చు, అందరూ కూడా చాలా విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సార్. ఈ రోజు గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఈ రోజు ముస్లిం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అరుదైన సంక్షేమ పథకం అది. ఎందుకంటే ఈ రోజు లైన్ కాల్చుకొని సచివాలయంకైనా వెళ్ళాలి, లేదంటే ఎక్కడికి వెళ్ళి తీయాలి. మొన్న 2 నెలల కింద కూడా సచివాలయంకి ఇచ్చారు. అప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో వాలంటీర్ వేస్తున్నప్పుడు అప్పుడు ఇంటికి 4 గంటలకు వచ్చి ఇచ్చేటప్పటికి మొరలేసి వాళ్ళ కూరలో నారలో తెచ్చుకొని హ్యాపీగా జగన్మోహన్ దండం పెట్టుకుండేవారు. ఈ రోజు కార్యక్రమం లేపడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి నెల్లిమర్ల ఎలా ఉంటుంది ఈసారి? నెల్లిమర్ల బాగుంటుంది సార్. ఈసారి ఈజీ గెలుస్తారు సార్. ఈజీ గెలుస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. సార్ నెల్లిమర్లు ఎవరు వస్తారు? లోకమాధవి గారా? ఈజీ గెలుస్తా టఫ్ ఉండదా? బాగా ఉంది, గట్టిగా ఉంది. వస్తుంది ఆవిడదే బాగా వస్తుందా? ఓకే. మరి ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకున్నారు మీరు? మన చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. యూత్ కు బాగుంటది. యూత్ బాగుంటుంది. ఎందుకే నోటిఫికేషన్ వేటి లేవు, ఊరి మీద తిరుగుతాం చాలా మంది. అంటే జగన్ పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. చెప్పండి మీరు. నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? పథకాలు ఇస్తున్నారు. ఎవరికి కావాలి పథకాలు? ఎవరికి కావాలి పథకాలు? పథకాలు వద్దా? పథకాలు ఎవరికి కావాలి చెప్పండి. 10,000 5,000 వస్తుందండి. ఇంట్లో ఒక జాబ్ అనేది ఒక ఇంట్లో ఒకరికి వస్తే చిన్నదామని పెద్దదామని వాళ్ళ కుటుంబం వెళ్తారు కదా. అలాగా ఆ 10,000 5,000 ఈ రోజు కాదు ఖర్చు అయిపోతుంది. అదే కానీ ఒక పోస్ట్ చిన్నదని పెద్దని ఉంటుంది, వాళ్ళ కుటుంబం చూసేది. అలాగా అది పర్సన్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని? జగన్ ఎక్కడికెక్కడ అవినీతి ఎక్కువ అయిపోయి, రౌడీయిజం ఎక్కువ. నేను ఆటో జాబ్ చేసేది సార్ హైదరాబాద్ లో. అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఆటో నడుపుకుంటున్నాను. 10,000 15,000 ఇక్కడ. అక్కడ 30,000 శాలరీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత 10-15,000లో నాకేమి ఇంట్లో కూడా నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగాయి. దానివల్ల ఆటో నడుపుకుంటున్నాను. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? నెల్లిమర్లలో లోకమాధవి గారు సార్. ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తారు. రోడ్లు చూసారా సార్? విజయనగరం నుంచి మనం నెల్లిమర్ల నుంచి విజయనగరం వెళ్ళే రూట్ లోనే ఆటో నడిపితే ప్రెగ్నెన్సీ లేడీస్ ని కానీ తీసుకునే వాళ్ళని చాలా ఇబ్బంది సార్. ఓకే. సో సార్ అయితే మార్పు వస్తుంటారు ఇక్కడ. మార్పు రావాల్సింది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి చూస్తున్నామండి. చెప్పండి సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అది ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది సార్, మనం గెస్ చేయలేము. ఎందుకంటే నెల్లిమర్ల ఎలా ఉంది? నిర్మల్ అయితే తెలుస్తుంది. అది వైజాగ్ నాది. వైజాగ్ సింహాచలం అండి. సింహాచలం అంటే పెందుతుకు వస్తుంది మీది? పెందుతు వస్తుంది. ఎలా ఉంది పెందుతులు? సారి పెందుతులు బాగానే ఉందండి. ఎవరు నువ్వా నేను అనేటట్లు ఉంది అక్కడ అయితే. అంటే పంచకాల రమేష్ గారు వచ్చే అవకాశం ఉందా? 10 ప్రజా వచ్చే అవకాశం ఉందా? పంచకాల వచ్చే అవకాశం ఉందండి సార్. అవకాశం ఉంది. ఓకే. మరి ఇక్కడ ఏమనుకున్నారు నెల్లిమర్లలో? నిర్మల్ అయితే అందుకు ఐడియా లేదు. మేము లేపాక్షి స్టేడియం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? కొన్ని ఆయన సీనియర్ కాబట్టి కొన్ని ఫ్యాక్టరీలు గట్టి తెచ్చి జనాలకు ఇప్పుడు నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తారు అని ఒక హామీ. ఇంకా మీరు ఏ పని చేస్తారు? మేము కూలి పని చేస్తారు. మరి ఇక్కడ సార్ ఎవరు వచ్చే అవకాశం నెల్లిమర్లలో? లోకమాధవి గారు వస్తారా? లోకమాధవి గారు ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటుందండి అప్పలనాయుడు గారికి లోకమాధవి గారికి? ఈజీ గెలుస్తారు. మేము లేపాక్షి స్టేడియం చూస్తున్నాం అండి. మీరు మాట్లాడండి. మీ పేరు? నాగరాజు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటది? సార్ జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు అనుకున్నాను. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? బాగుంటున్నారు. ఆయన వల్ల అయితే మరి ఆయన వల్ల ఏం అవ్వట్లేదు కదా. ఏం అవ్వట్లేదా? మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ సార్ జనసేన వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి ఏం పేరు? మీ పేరు? సరే ఎవరు వస్తే బాగుంటది అమ్మా నెల్లిమర్లలో? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనమ్మా? అంతే చూడాలి కదా ఒక్కొక్క. ఓకే. ఇక్కడ లోకమాధవి గారు వస్తారంటున్నారు. గురుగారు ఏం పేరు? మీ పేరు? సతీష్. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇది పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎందుకని? మేడం బాగా చేస్తుంది కాబట్టి. లోకమాధవి గారా? మరి వస్తారా ఇక్కడ? సరే వస్తారు. ఈజీ గెలుస్తారా? పక్కా. ఓకే. జనసేన పార్టీ. ఓకే.
మేడం మీరు చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటదండి. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఇక్కడ లోకం మాధవి గారు మార్పు కోరుకోవాలంటే అనుకుంటున్నామండి. ఓకే మార్పు కావాలని కోరుకుంటున్నాం. ఓకే మేడం. ఇక్కడ లోకం మాధవి గారు పోటీ చేస్తున్నారు కదా, ఈజీ గెలుస్తారంటారా? పక్కా మెజారిటీతో గెలుస్తారండి. పక్కా మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన మంచి పనులు చేస్తారు కదండి. ఓకే. ఇక్కడైతే మేడం గారండి, లోకం మాధవి గారు. ఈజీ గెలుస్తారా మేడం? టఫ్ గా ఉంటుంది? లేదండి, ఈజీ గెలుస్తారండి. ఈజీ గెలుస్తారు. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చారు, చాలా చేశారు. స్కూల్ నాడు నేడు స్కూల్ చేశారు, విద్య వైద్యం కూడా బాగానే ఉందంటున్నారు. బాబు గారు కావాలనుకున్నారు మీరు? ఇంత ముందు పడుకున్న అప్లైడ్ గారిని చూసాం కదండి. మేడం గారు ఈసారి వస్తే బాగుంటది కదండి. బాగుంటుంది. ఓకే, మీరు చెప్పండి. సేమేనా చెప్పారా? ఓకే. ఆయన పేరు చెప్పండి. మీ సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అయితే బాగుంటుందా, చంద్రబాబు అయితే బాగుంటుందా? మరి మన ఆటోళ్ళకి ఏడు తెలుస్తుంది నాన్న. తెలీదా? ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? ఏ ఓటు ఎవరికి చిటానికి ఎటు కాసి మనిషి పుడితే అటు కాసి వేసేస్తాం. అంతేనా? వాళ్ళ కష్టంలో మనం బతకలేదు కానీ మన కష్టంలో మనం బతుకుతాం. మరి ఇక్కడ అలా ఉంది సార్, ఏమనుకుంటారు జనాలు? అనుకుంటున్నారు మరి అక్కడికి వెళ్ళేసరికి క్లాస్ అంటున్నారా, ఫ్యాన్ అంటున్నారా? పార్టీ మారితే బాగుంటదని కొందరు అంటున్నారా? మరి అక్కడికి వెళ్ళేసరికి ఎలా మారుతుందో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏం కావాలమ్మా? రామారావు. చెప్పండి సార్, ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ వైఎస్ఆర్ వచ్చే అవకాశం ఉందండి. ఏం నచ్చింది జగన్ పరిపాలన మీకు బాగా? జగన్ పరిపాలన అంతా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, అమ్మఒడి 15,000 ఇవ్వడం, 18,000 ఒకటి ఇవ్వడం, తర్వాత ఆరోగ్యశ్రీ ఇవ్వడం, తర్వాత జగన్ మీద మట్టుగా జగన్ వల్ల ఇక్కడ రావడానికి అవకాశం ఉందండి. ఓకే. జగన్ వల్లే ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కానీ నాయకులు పెట్టి ఇక్కడ రాదండి. జగన్ వల్ల ఓట్లు పడే చెంపుతుంది ఇక్కడ. ఓకే. జగన్మోహన్ రెడ్డి వల్ల. ఓకే, వచ్చేసాను కాదు. వెరీ థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది సార్. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ ఈసారి నిలమర్లలో? టీడీపీ వస్తుంది సార్. ఇక్కడ జనసేనకి ఇచ్చారు కదా లోకం మాధవి గారు, అదేమో అప్పలనాయుడు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఇక్కడైతే అప్పలనాయుడు గారు గెలుస్తారు. అప్పలనాయుడు గారు. ఎందుకని అంటారు? ఆయనకి ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది ఆయనకి. ఓకే. సో మీరు ఈ నియోజకవర్గమే సార్? అది చీపురుపల్లి అండి. చీపురుపల్లి. ఓకే. ఎలా ఉంది చీపురుపల్లి? ఎలా ఉంది సారీ? బొత్స గారు ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఇస్తున్నారా? కళ వెంకటరావు గారు. బొత్స గెలుస్తారు కానీ టఫ్ ఉంది సార్. టఫ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ అవుతారేమో తెలియదు కానీ చంద్రబాబు అయితే ఆయన అవ్వచ్చు, లేదంటే జగన్ అవ్వచ్చు. కావాల్సిన అవకాశం ఉందండి. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ నిలమర్లలో తెలియదండి సార్. చిరుపల్లి ఎలా ఉందండి? చిరుపల్లి బొత్స వెంకటరావు గారా, బొత్స వస్తాను అనుకుంటాను. వస్తాను అనుకుంటున్నారా? ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది సార్ అక్కడ? ఇది గెలవచ్చు. ఈజీ గెలవచ్చు. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? మా ఏరియా రెండు టకాటకీగా ఉన్నాయి. అంటే మీకు ఎవరైతే బెటర్ అనిపిస్తున్నారు? ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుందని. డెవలప్మెంట్. మరి సార్ నిలమర్లలో ఎలా ఉంటుంది అన్నారు? లోకం మాధవి గారు, అటేమో అప్పలనాయుడు గారు. ఎక్కువ ఛాన్స్ రెండింటికి ఉన్నాయండి, కానీ చెప్పలేకపోతున్నాం. చెప్పలేకపోతే టఫ్ ఫైట్ ఉందంట, హోరాహోరీ ఉందంటారు. ఓకే. చెప్పండి మీ పేరు చెప్పరా? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఆయన ముందు చూపు గల వ్యక్తి. ఆల్రెడీ జగన్ మనం చూసాం. ఓకే. ఆయన రోడ్లు కానీ మిగతా వ్యవస్థలు కానీ ఎటువంటిది మనం చేసింది లేదు. హామీలు అయితే ఇచ్చారు కదా, దాన్ని నెరవేర్చే పరిస్థితి లేదు. చంద్రన్న మంచి ఆశయంతో వస్తున్నారు. కిందసారి చేయలేకపోతే ఈసారి చేద్దామని ఒక ఆశయంతో వస్తున్నారు. ఆయన నిలబెట్టాలి మనం. పవన్ కళ్యాణ్ కూడా మంచి యువకుడు కదా, ఆయన కూడా ఒక అవకాశం ఇద్దామని. మరి ఇక్కడ ఎలా ఉందంటారు ఈసారి జనసేన వస్తుంది సార్. జనసేన వస్తుంది సార్. మాధవి గారు మంచి ఊపి మీద ఉన్నారు, పక్కా వస్తుంది. జై జనసేన. ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అంటే డెవలప్ అవుద్దని.
డెవలప్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ నెల్లిమర్లు ఎలా ఉంది సార్ ఈసారి? నిర్మల లోకమాత వస్తానే ఐడియా వస్తుందని అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే వాళ్ళు చెప్పగలమండి, రాజకీయ నాయకులు దాన్ని మనం చెప్పలేమండి. దాన్ని ఏ పార్టీ కానీ సరే మనం చెప్పలేం గ్యారంటీ. నెల్లిమర్లు ఎలా ఉంది? నెల్లిమర్లు 2 పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు ఉన్నాయి. హోరాహోరీగా ఉందా? హోరాహోరీగా ఉంది. ఓకే, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? కొద్ది గొప్ప నీకు అదే చెప్తున్నానండి. ఎలాగుంటదని చెప్పలేము అంటే ఇంకోసం కాదు. ఏ పార్టీ అయినా సరే ఎవరు వస్తారని గ్యారంటీ మనకి ఉండదు. అది అనేది అర్థమైంది. సరే, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? ఎవరంటే ఏడు చెప్తాం అటు ఇరవై అటు చెప్తే ఇటు ఇరవై. ఎలా ఉంది? జగన్గా పరిపాలన చేశారు 5 సంవత్సరాలు, ఎలా అనిపించింది మీకు? పర్వాలేదా? మాదిరిగా ఉందా? ఈసారి వచ్చే అవకాశం ఉందన్నారా? ఏమేమి చెప్పలేం. మీరు కోరుకుంటున్నారా? అటు ఉంది ఇటు ఉంది, 2 దగ్గర ఉంది. అటు ఉంది ఇటు ఉందా? ఏదో చెప్పలేం. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి పథకాలు వచ్చినాయి మీకు? చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని సార్? అట్లా వీళ్ళు వచ్చి రేట్లు గట్రా బాగా పెంచేసి అన్నిటి మందు కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు. ఓకే, మరి సార్ నెల్లిమర్లు ఎవరు వస్తారంటారు? నెల్లిమర్లు మాధవి వస్తుంది. మాధవి గారు వస్తారు. మాధవి వస్తే అతను చంద్రబాబు నాయుడు వస్తుంది. వస్తేనే పేద పేదలు చంద్రబాబు నాయుడు వస్తేనే పేద పేదలు శుభ్రం కూడి తింటారు, లేదంటే 0 చుట్టేస్తాడు. మరి ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని సార్? అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి, పరిపాలన బాగుంటుంది, కంపెనీలు వస్తాయి. మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? ప్రస్తుతానికి ఇక్కడ నెల్లిమర్లో వారావారీగా ఉంది. మాక్సిమం వారావారీలు కూడా జనసేన వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు సార్? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? వైఎస్ జగన్. వైఎస్ జగన్ గారు ఎందుకని సార్? పథకాలు ఏమి బాగా చేశారు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ నెల్లిమర్లలో బాగానే ఉంది. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉంది? అది చెప్పలేడు. వచ్చే అవకాశం ఉందా లోకమాధవి గారా? అది చెప్పలేము సార్. చెప్పలేము, టఫ్ ఫైట్ ఉంది. టఫ్ అయితే. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఏంటి అప్పుడు పథకాలు ఇప్పుడు పథకాలు బోల్డ్ ఉన్నాయి సార్. ఎలా ఉందండి ఇక్కడ? ఇక్కడ మాది ఇది కాదండి, మా గజపతినగరం మండలం. మాది గజపతినగరం మండలం సార్. మరి గజపతినగరం ఎలా ఉంది సార్? గజపతినగరం ఇది వైఎస్ఆర్ ఉంది సార్. వైఎస్ఆర్ ఉంది. ఓకే, ఇక్కడే అనుకున్నా నెల్లిమర్లు ఏమున్నది పైన మందులకు వచ్చేసి మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏం తెలియదు రాజకీయాల గురించి. రాజకీయాల గురించి ఏం తెలియదా? ఇక్కడ నెల్లిమర్ల జనాలు ఏమనుకుంటున్నారండి? జనాలు ఒక్కొక్కరు ఒక మాట చెప్తారండి. అంటే జనసేన వచ్చే అవకాశం ఉండారా లేకపోతే వైసీపీ అంటుండే కానీ బడుగుండోడు వచ్చేస్తుందేమో. ఎక్కువ మంది మాది వస్తారని చెప్తాండ్రు కానీ బడుగుండోడు వచ్చేస్తుందేమో. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది జగన్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? ఎవరు వచ్చి చెప్పలేమంటారా? ఇక్కడ జనసేన నుంచి లోకమాధవి గారు పోటీ చేస్తున్నారు కదా, ఏ ఊరండి? పోరాడ. అంటే మీ నియోజకవర్గం ఇది వస్తుంది కదా? వస్తారు, 2 సమానంగా ఉన్నాయి. ఏం పేరు మీ పేరు? నా పేరు అప్పారావు. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది ఎందుకని? పెన్షన్ కార్డు ఇస్తాను. ఇంకేంటి పెన్షన్ కార్డు ఇస్తాను. పెన్షన్ ఇస్తున్నారనా? ఓకే, మరి ఇక్కడ ఏమనుకుంటున్నారు? నెల్లిమర్లు ఈసారి ఎవరు వస్తారు? తగ్గి కొంతదండి. టఫ్ ఉందా? టకి హోరాహోరీ. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? అన్ని బాగా చేస్తుంది పథకాలు. అన్ని బాగా చేస్తుంది. ఇక్కడ ఎలా ఉందండి సార్ నెల్లిమర్లలో? నెల్లిమర్లలో అదే వైసీపీ అప్పలనాయుడు వస్తారంటారా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారా? మరి అది జనాలు పెట్టండి, మన గెలిచేస్తారు. టీవీ ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బెటర్ అంటారు? అంటే సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ అండి.
సంక్షేమ పథకాలు అందాలనుకుంటే వాళ్ళకి బాగుందండి. ఓకే, డెవలప్మెంట్ అంటే లేదండి. మీరు ఏమనుకున్నారు జనాలు సార్ నెల్లిమర్లలో? నెల్లిమర్లో అయితే జనసేన వస్తుందండి. జనసేన గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే మీద యాంటీ ఉందండి. యాంటీ ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి రవికుమార్ గారు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఆయన అయితే ఈ పిల్లలకి భవిష్యత్తులో బాగుంటాయని. ఓకే, మరి సార్ నెల్లిమర్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అప్పలనాయుడు గారా, లోకం మాధవి గారా? లోకం మాధవి. ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? తప్పే ఉండదండి, ఈజీ ఉంటుంది. తప్పే ఉండదు, గెలుస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. ఎవరైనా పర్వాలేదా? ఇద్దరు బాగా చేస్తారా? ఇద్దరు బాగా. మరి ఇక్కడ ఎలా ఉంది నెల్లిమర్ల ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది ఏంటంటే. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది నెల్లిమర్ల ఈసారి? నెల్లిమర్ల లోకమాధవే. లోకమాధవి గారు ఈజీ గెలుస్తా టఫ్ ఉంటుందా? ఈజీగా గెలిచేస్తాం. ఈజీ గెలుస్తుంది. ఓకే, ఎవరు వచ్చేటి ఎవరు వచ్చినట్టు ఇది ఇలాగే అమ్ముకోవాలి. ఇలాగే ఉందా? మరి సార్ చంద్రబాబు రావాలా, జగన్మోహన్ రెడ్డి రావాలా? తెలియదు బాబోయే, రాజకీయంలో చదువు సామాన్. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఎందుకంటే అది సంక్షేమ పథకాలు శుభ్రంగా చేస్తారు కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ మనం పడుకుంటే అప్పుడు వస్తాడు. ఎవరు? పట్టుకుంటే అప్పలనాయుడు గారు. ఊడుకుని అప్పలనాయుడు గారు. ఓకే, లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? దానికి మనం ఏంటి చెప్తాం సార్, ఒక్కొక్కరు ఉంటుంది. మరి మీకు ఎవరు వస్తే బాగుంటుంది? మాకైతే జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, ఈసారి నెల్లిమర్లు ఎలా ఉంటుంది అంటారు? నిర్మాణాలు అంటే వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ అంటే ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఈజీ గెలుస్తారు. ఓకే, మెజార్టీ తగ్గితే తగ్గాలి కానీ గెలుస్తుంది. గెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. అమ్మా చెప్పండి, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకని మరి పిల్లల చదువులకి వాటికి అన్నిటికి బాగానే ఇస్తాను. ఓకే, తిన్నిది కాదనకూడదు కదా, అది. ఓకే, నా పేరు దర్గా. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా మన చేతి లేదు కదా. అంటే మనకు అనిపిస్తుంది కదా, ఈయన వస్తే బాగుంది, మనకి ఎలా ఉంది ఈయన అసలు అనిపిస్తుంది కదా. తెలుసు కదా ఇట్లా. నెల్లిమర్ల ఎలా ఉందండి? నెల్లిమర్ల టఫ్ ఏంటండి, ఎక్కడైనా టఫ్. ఎవరికి ఇవాళ కట్టి కట్టి కొంట తీస్తారు. కడగడిగా ఉందంటారా? నా పేరు పార్వ బాబు. చెప్పండి అమ్మా, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకేడు తెలుస్తుంది బాబు. జగన్ వస్తే చెప్పండి, చెప్తాం ఎలాగివ్వాలో ఏంటో చెప్పండి, చెప్తాం. కానీ ఆ రాజకీయ నాయకులు సంబంధమే మాకు తెలియదు. పథకాలు ఏమి రావట్లేదు మీకు? ఏ పథకాలు లేవు, ఏమీ లేవు. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటారు? ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది నెల్లిమర్లలో? నెల్లిమర్ల బడుగుండ అప్పలనాయుడు. ఓకే, అంటే ఈజీ గెలుస్తారా లేదా టఫ్? పోటీ అవుతుంది ఈసారి. పోటీ అవుతుంది. ఓకే, ఎందుకంటే కూటమి కదా, అందుకే పోటీ అవుతుంది. లేకపోతే వన్ సైడ్. అంత లేదు. బాగుంటది. ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు అయితేనే బాగుంటదండి. అభివృద్ధి లేదు, ఎక్కడ కుంటుపడిపోయింది అంతలో. మరి మీరు ఎక్కడ ఈ నియోజకవర్గం? నెల్లిమర్ల నియోజకవర్గం. ఇక్కడ ఈ నియోజకవర్గం. మరి నెల్లిమర్ల ఈసారి గ్లాస్ వచ్చే అవకాశం ఉంది, జనసేన వచ్చే అవకాశం ఉందా, వైసీపీ వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ గ్లాస్ వచ్చే అవకాశం ఉందండి. గ్లాస్ వచ్చే అవకాశం. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? అయితే మా తాపీ మేసలకి చంద్రబాబు అయితే బాగుంటుంది. అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? ఏంటండి మాకు ఇబ్బంది పడుతున్నాం, అన్ని ప్రాబ్లమే. మరి సార్ నెల్లిమర్ల ఎవరు వస్తారు? నెల్లిమర్ల మన లోకమాధవ్ గారు అనుకుంటాను. వస్తారా? ఈజీ గెలుస్తారు టఫ్ ఉంటుందంటారా? తప్పకుండా ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఓకే అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అవుతుంది. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని అంటారు? ఆయన పరిపాలన చూసాం కదా, అంతమంది బాగుంది కాబట్టి ఆయన అవుతారు. మరి ఇక్కడ సార్ నెల్లిమర్ల ఎలా ఉంటుంది అంటారు? నెల్లిమర్ల గ్లాస్ గ్లాస్ వచ్చేస్తాంటారా? ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ అండి.